महोत्सवपूर्ण भूमिका निभाते हैं। स्वस्थ और अच्छा जीवन सिखाने वाला है। शिक्षक उसे इस जहनों का भूमिका एक ही गल प्रोत्साहित करने हैं। धन्यवाद। Samhita, I am from 3rd standard. Listening to parents and teachers, we can learn knowledge. Listening to our parents and teachers, we can go right path in the society. Parents should work together. Parents are the most important in our life. First we can learn knowledge from our parents. Thank you. నా పేరు అనన్య. నేను 3వ తరగతి చదువుతున్నాను. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ అని వాక్యాలను అందరూ 100% పాటించాలి. మన తల్లిదండ్రులకు ఉపయోగపడతాయి. మా అమ్మ చాలాసార్లు జంక్ ఫుడ్ తినొద్దన్నా నేను ఒకరోజు తిన్నాను. దానివల్ల నాకు కడుపులో నొప్పి వచ్చింది. అందుకు నేను ఒక్కరోజు స్కూల్కి వెళ్ళలేదు. దానివల్ల నేను పాఠాలు మిస్ అయ్యాను. నాకు అట్లానే ఇన్కంప్లీట్ పడింది. అలానే నేను ఫస్ట్ నా 3వ తరగతికి వచ్చేటప్పుడు మ్యాథ్స్లో చాలా కన్ఫ్యూజన్గా ఉండేదాన్ని. కానీ మ్యామ్ టిప్స్ చెప్పడం వల్ల నాకు చాలా బాగా వచ్చింది. మన తల్లిదండ్రులు టీచర్లు చెప్పే వినకపోతే మనకే నష్టం. ధన్యవాదాలు. పేరు మేఘనా సౌమ్య. నేను 3వ తరగతి చదువుతున్నాను. నేను ఈరోజు తల్లిదండ్రుల ఉపాధ్యాయుల ఆచరణ యొక్క ప్రాముఖ్యత గురించి చెప్పబోతున్నాను. తల్లిదండ్రులు ఉపాధ్యాయుల మాటలను అనుసరించడం వల్ల మనకు ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. మా ఉపాధ్యాయులు అంకిత భావంతో పనిచేసే వ్యక్తులు. మనకు ఒక లక్ష్యం ఉంటుంది. ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి మన తల్లిదండ్రుల మాటలు, ఉపాధ్యాయుల మాటలు అనుసరించాలి. మా గురువులు, తల్లిదండ్రులు సలహాలను వినడం వల్ల మంచి చెడుల మధ్య వ్యత్యాసం అర్థమవుతుంది. మన ఉపాధ్యాయులు మరియు తల్లిదండ్రులు మనకు అన్ని మంచి విషయాలు నేర్పుతారు. ధన్యవాదములు. Parents and teachers. Listening to our parents is an essential aspect of our growth. It is through their guidance and wisdom that we get a valuable life. Now I will share my experience with you. One day, when I am in third class, I don't listen to my parents' words and playing with bicycle. One day I fell down from my bicycle and fractured my left leg because I want to listen my parents' words. Thank you. మనల్ని కని పెంచిన తల్లిదండ్రులు మన భవిష్యత్తుని తీర్చిదిద్దే ఉపాధ్యాయుల మాటలు మనం గౌరవించాలి. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు మన 2 కళ్ళు లాంటి వారు. మా తల్లిదండ్రులతో జరిగిన ఒక సంఘటన. బడికి 2 రోజులు సెలవు ఇచ్చారు. మా అమ్మ హోంవర్క్ చేసుకోమన్నా కానీ నేను 2 రోజులు సెలవు ఉంది కదా అని చెప్పి చేసుకోలేదు. ఆడుకున్నాను. అందువల్ల పొద్దున్నే లెగిసి చేసుకోమన్నా మీ ఫ్రెండ్స్ లెగవలేదు కదా చేసుకో అన్నా కానీ నేను చేసుకోలేదు. ఫోను టీవీ చూసుకున్నాను. తర్వాత రోజు కూడా ఆటల్లో పడి హోంవర్క్ని మర్చిపోయాను. అందువల్ల స్కూల్ ఉందన్న సమయంలో నేను అన్ని వర్కులు పూర్తి చేయలేకపోయాను. అందువల్ల ఉపాధ్యాయులు నాకు పనిష్మెంట్ ఇచ్చారు. అప్పటి నుంచి నాకు ఎన్ని రోజులు సెలవు వచ్చినా నేను ముందు రోజు
చేసుకొని టెన్షన్ లేకుండా హాయిగా ఆడుకోగలుగుతున్నాను. ఇప్పుడు ఉపాధ్యాయులతో ఒక సంఘటన జరిగింది. 4వ క్లాస్ మొదటిలో నాకు అన్ని సబ్జెక్టులో మిస్టేక్స్ వస్తున్నాయని ఉపాధ్యాయులు చెప్పేవారు. పొద్దున్నే లెగిసి రాసుకోమన్నా కానీ నేను రాసుకునేదాన్ని కాదు. FA1లో నాకు తక్కువ మార్క్స్ వచ్చాయి. అప్పటి నుంచి నేను పొద్దున్నే లెగిసి అన్ని పదాలు రాసేదాన్ని. ఇప్పుడు దాకా జరిగిన ఎగ్జామ్స్లో నాకు ఎక్కువ మార్క్స్ బాగా వచ్చాయి. థ్యాంక్ యూ. Fourth class. Today I am going to tell about importance of listening to parents and teachers' advice. One day when I am going on road, my mother said don't run, but I not listen my mother words and I ran. Suddenly a bicycle came and kicked me. My leg got fractured and I cried. My mother said you should listen elders' words. I stopped running on road and I learned traffic rules also. Last year when I am in 3rd class, when in exams I put many options, my teacher said you should not put many options and my teacher conducted me exam. I get some marks only and I got 5th rank. I cried. For next exams I came regularly to school and I got 1st rank. Thank you. నా తోటి విద్యార్థులకు అందరికీ శుభోదయం. నా పేరు ముకుల్. నేను 5వ తరగతి చదువుతున్నాను. ఈరోజు మీకు చెప్పబోయేది తల్లిదండ్రులు ఉపాధ్యాయుల యొక్క ఆచరణ యొక్క ప్రాముఖ్యత. పిల్లల జీవితంలో తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయులు కీలక పాత్రను పోషిస్తారు. తల్లిదండ్రులు పిల్లలకు మొదటి గురువు అయితే ఉపాధ్యాయులు రెండవ వారు. ఉపాధ్యాయుల పిల్లల విద్య మరియు శ్రేయస్సు కోసం వారి సమయాన్ని శక్తిని పెట్టుబడిగా పెడతారు. తల్లిదండ్రులు ఉపాధ్యాయుల బోధన పిల్లలు వారి అభివృద్ధికి తోడ్పడుతుంది. అందువల్ల పిల్లలు వారి తల్లిదండ్రులను ఉపాధ్యాయులను గౌరవించాలి మరియు వారి సలహాలని గొప్ప పౌరులు అవ్వాలి. ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రధాన ఉపాధ్యాయులకి నా ధన్యవాదములు.